ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో అనుసరించే వ్యూహాలు తననెంతో ఆకట్టుకుంటాయని భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అన్నారు. ఐపీఎల్లో మిగతా జట్లతో పోలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫేవరెట్ హోదా లేకపోయినా నిలకడైన విజయాలు సాధించడంలో ముందుంటుంది అంటూ కుంబ్లే అన్నారు. బౌలర్లను తెలివిగా ఉపయోగించుకోవడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను మించిన జట్టు ఇంకొకటి లేదు. వారు ప్రధాన బౌలర్లను కాపాడుకుంటూ అవసరమైన సమయంలో వారిని ఉపయోగించుకునే తీరు నన్నెంతో ఆకట్టుకుంటుంది. ఆ జట్టులో అద్భుతమైన బౌలర్లున్నారు. మళ్లీ వేలానికి వచ్చిన సన్ రైజర్స్ తన బ్యాటింగ్ పై కాకుండా బౌలింగ్ పైనే దృష్టి సారిస్తుందని భావిస్తున్నా అంటూ కుంబ్లే చెప్పారు. ఎందుకంటే టీ20లో బౌలింగ్ అనేది చాలా కీలకం. వీలైనంత మంది బ్యాకప్ బౌలర్లు ఉంటే ఆ జట్టుకు ఎంతో బలం. అయితే టీ20లో బౌలర్లు రాణించడానికి తక్కువ అవకాశాలుంటాయి. వారికి లభించే 4 లేదా అంతకంటే తక్కువ ఓవర్లలోనే వాళ్లు సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ విషయంలో సన్ రైజర్స్ బౌలర్లు ముందంజలో ఉన్నారు అని కుంబ్లే అన్నారు. నిజానికి స్టార్ ప్లేయర్లు లేకపోయినా జట్టులో ఉన్న వాళ్లే అద్భుతాలు చేస్తారు. ఐపీఎల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సన్ రైజర్స్ బలగం మొత్తం బౌలింగే. టోర్నీలోని మిగతా జట్లు బౌలింగ్ తో పోలిస్తే టాప్ 3లో ఖచ్చితంగా ఉంటుంది. భువీ సారథ్యంలో పేస్ అటాక్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. ముఖ్యంగా యువ బౌలర్లు ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కి చక్కని సహకారం అందిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి చెన్నై, బెంగళూరు, కోల్కతా లాంటి జట్లపై సంచలనాలు నమోదు చేశారు. సన్ రైజర్స్ విజయాల్లో స్పిన్నర్ల పాత్ర కూడా మరువలేనిది. ఆఫ్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ జట్టుకు ఓ తురుపు మొక్క లాంటివాడు. ప్రత్యర్థి వేదికల్లోనే ఆయా జట్లను చిత్తుగా ఓడించడంలో ఇతని పాత్ర ఎంతో కీలకం. బంగ్లా ఆల్రౌండర్ షకీబుల్ హసన్ కూడా తక్కువేమీ కాదు. వికెట్లు తీయడంతో పాటు పరుగులు నిరోధించడంలో షకీబుల్ హసన్ దిట్ట. దీంతో పాటు సన్ రైజర్స్ జట్టు సమతూకంతో ఉంటుంది. ఆల్రౌండర్లు విజయ్ శంకర్, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్లను బౌలింగ్ లో ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మే 30న ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో వార్నర్, మనీష్ పాండే, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లకు ఇదో గొప్ప అవకాశమంటూ కుంబ్లే చెప్పుకొచ్చారు.